హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్ సిరీస్లో భాగంగా ఈరోజు క్లాస్ నెంబర్ 12ని అందించబోతున్నాను. ఫ్రెండ్స్, ప్రతి క్లాస్లో ఈ యొక్క జనరల్ ఇంగ్లీష్ బేసిక్స్తో సహా అందిస్తున్నాను. సో ఎవరైతే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది కామన్గా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళని బేస్ చేసుకొని ఈ యొక్క బేసిక్స్తో సహా అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ వరకు బేసిక్స్ని మొదలు పెడితే ప్రాక్టీస్ క్వశ్చన్స్ వరకు క్లియర్గా అందిస్తున్నాను ప్రతి క్లాస్లో. సో ఈ క్లాస్లో కూడా సినోనిమ్స్ అంటే పర్యాయ పదాల గురించి తెలుసుకుందాం. సో సినోనిమ్స్ ఏ విధంగా మనకి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడుగుతారో మనం ఏ విధంగా ఆన్సర్స్ చేయాలి అనేది తెలియాలంటే ముందుగా వాటికి సంబంధించిన కొన్ని బేసిక్స్ మనం తెలుసుకోవాలి. సో ఆ బేసిక్స్ ఏంటి, ఆ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ మీరు కావాలనుకుంటున్నారా? అయితే మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వెబ్సైట్ వచ్చేసి www.shinindiarktutorial.in. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలు. సినోనిమ్ అనే పదము గ్రీకు భాష నుండి వచ్చింది. ఇది రెండు పదముల కలయిక, సిన్ ప్లస్ ఒనిమా. సిన్ అంటే సేమ్, ఒనిమా అంటే నేమ్ అని అర్థాలున్నాయి. సినోనిమ్ అంటే సేమ్ నేమ్ అని అర్థము. సేమ్ జనరల్ మీనింగ్ అని కూడా అనవచ్చు. ఇంగ్లీష్ భాషలో వొకాబులరీ చాలా ఎక్కువ ఉంది. ఒక పని గురించి చెప్పినప్పుడు ఒకే వర్డ్ను ఉపయోగించి దాని అర్థాన్ని గ్రహించలేము. ఒక పదానికి సరైన అర్థం కానీ దగ్గరగా ఉన్న అర్థం కానీ ఉండవచ్చు. ఒక వర్డ్ను వాక్యంలోని సెన్స్ను బట్టి వివిధ రకాలుగా ఉపయోగించవచ్చును. సో అవి ఒక వాక్యంలోని వర్డ్ను సెన్స్ను బట్టి ఏ విధంగా వివిధ రకాలుగా ఉపయోగించవచ్చునో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఎగ్జాంపుల్స్ అయితే ప్రజెంట్ మనకు అవసరం లేదు. సో బేసిక్స్ తెలియని వాళ్ళకైతే ఈ యొక్క ఎగ్జాంపుల్స్ అవసరం అవుతుంది. సో నార్మల్గా అందరికీ సినోనిమ్స్ అంటే ఏంటి, బేసిక్స్ అనేవి ఐడియా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళనైతే వాళ్ళ కోసం ఇది చదువుతున్నాను. ప్లీజ్ డూ దిస్ వర్క్ ఫర్ మీ. సో ఇది యాక్ట్కి సంబంధించినటువంటి సెంటెన్స్. నెక్స్ట్, డూ యూ నో మై ఫాదర్. సో ఇది ఆస్కింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్, ఐ కెనాట్ డూ వితౌట్ ఏ స్కూటర్. ఇది హెల్ప్లెస్నెస్కి సంబంధించినటువంటి సెంటెన్స్. నెక్స్ట్, 4 చపాతీస్ విల్ డూ బీ సఫిషియంట్. సో ఇది బీ సఫిషియంట్కి సంబంధించినటువంటి సెంటెన్స్. నెక్స్ట్, ప్లీజ్ డూ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ మస్ట్. సో ఇది అంటే ఇంపార్టెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్స్. సో ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. ముందుగా అంటే సినోనిమ్స్ అర్థాలు అంటే వాటికి ఇంగ్లీష్ వర్డ్స్ అలాగే వాటికి తెలుగు అర్థాలు తెలుసుకుందాం. సో ఇక్కడ అబాండన్, ముందుగా అబాండన్ అనేటువంటి వర్డ్కి తెలుగులో అర్థము విడిచిపెట్టు. సో వీటికి సినోనిమ్స్ ఇప్పుడు చూద్దాం. అబాండన్ అంటే లీవ్, క్విట్, వకేట్, ఎవాక్యుయేట్. సో ఇవి పర్యాయ పదాలు అంటే సినోనిమ్స్. నెక్స్ట్, ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ అంటే వేరు ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ ఆబ్జెక్ట్ అని ఉంది. సో ABJECT, OBJECT అంటే అది వేరే మీనింగ్ వస్తుంది, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వదు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అధమమైన. దీని యొక్క పర్యాయ పదాలు చూస్తే డిగ్రేడెడ్, డెస్పికేబుల్, వైల్, బేస్. సో ఇవి ఆబ్జెక్ట్ అంటే సినోనిమ్స్. నెక్స్ట్, అబ్రప్ట్ ఉన్నట్టుండి చేసిన లేక చెప్పిన. అబ్రప్ట్ అంటే ఉన్నట్టుండి చేసిన లేక చెప్పిన అని అర్థము. సో వీటికి పర్యాయ పదాలు స్టీప్, ప్రెస్పీచియస్, షార్ప్, కట్. నెక్స్ట్, అసిలరేట్, ఇది పెంపొందించు అని అర్థము. సో వీటికి పర్యాయ పదాలు క్వికెన్, హ్యాస్టెన్, స్పీడప్. ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క అర్థాలు ఎందుకు చెప్తున్నాను అంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక డైరెక్షన్ ఇస్తాడు. 1 to 5 క్వశ్చన్స్ వరకు మీరు ఈ యొక్క డైరెక్షన్ని ఫాలో అవ్వాలి అని ఒక డైరెక్షన్ ఇచ్చేసి క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తాడంటే ఒక వర్డ్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అసిలరేట్ అనేటువంటి వర్డ్ ఇచ్చాడు. సో అసిలరేట్ అనే వర్డ్ మనకి క్వశ్చన్లో ఇచ్చేసి ఒక 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఆ 4 ఆప్షన్స్లో ఒక్కొక్క వర్డ్ ఇస్తాడు. సో ఆ వర్డ్లో మనకి కరెక్ట్ దానికి సూటబుల్గా ఉన్నటువంటి ఈ యొక్క పర్యాయ పదము లేదా సినోనిమ్ ఏది కనుక్కోమని అక్కడ క్వశ్చన్ ఉంటుంది. సో మనము ఆ యొక్క కరెక్ట్ సినోనిమ్ ఏది కనుక్కోవాలి అంటే ముందుగా మనకి ఇవి తెలియాలి కదా. సో కాబట్టి అలా తెలియడం కోసము ఈ యొక్క క్లాస్ అనేది అంటే
ఈ యొక్క మీనింగ్స్ అనేవి నేను చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా. ఇప్పుడు క్లాస్ చూద్దాం. నెక్స్ట్ అలైడ్ అంటే సంబంధిత, రిలేటెడ్, కనెక్టెడ్, అసోసియేటెడ్ అని ఇవి మీనింగ్స్. నెక్స్ట్ అమాచ్యూర్ ఔత్సాహిక, వీటికి వాలంటీర్, నోవైస్, డాబ్లర్. సో ఇవి సినోనిమ్స్. నెక్స్ట్ అమియబుల్ అనకువ, వీటికి సినోనిమ్స్ అగ్రీడబుల్ అగ్రీబుల్. నెక్స్ట్ ప్లెజెంట్, కైండ్లీ. సో ఇవన్నీ కూడా సినోనిమ్స్. నెక్స్ట్ యాంటాగోనిజం అంటే విరోధం, వీటికి ఎనిమిటీ. నెక్స్ట్ హాస్టిలిటీ. నెక్స్ట్ ర్యాన్కౌర్. సో ఇవన్నీ కూడా ఈ యొక్క యాంటాగోనిజానికి సినోనిమ్స్. నెక్స్ట్ అరోగెంట్ గర్వం గల అంటే హార్టీ, ప్రెటెన్షియస్, ఇన్సోలెంట్. సో ఇవన్నీ కూడా ఈ యొక్క అరోగెంట్కి సినోనిమ్స్. నెక్స్ట్ అస్ట్యూట్ సూక్ష్మ బుద్ధి గల, వీటికి సినోనిమ్స్ స్ట్రూడ్, క్విక్, బ్రైట్, అక్యూట్. సో ఇవన్నీ సినోనిమ్స్. నెక్స్ట్ అటోన్ పాప పరిహారం చేయు. సో వీటికి సినోనిమ్స్ ఎక్స్పియేట్, ప్రాపషియేట్. నెక్స్ట్ అపీస్. సో ఇవన్నీ కూడా అటోన్కి ఈ యొక్క సినోనిమ్స్. నెక్స్ట్ ఆస్ట్రీ అంటే ఇక్కడ మనకి ఎస్ అనేది సైలెంట్ వర్డ్ అవుతుంది. సో మీరు దీన్ని ఆర్ట్రీ అనొచ్చు. దీన్ని సినోనిమ్స్ హ్యాష్, నెక్స్ట్ స్టర్న్, సోల్మెన్. నెక్స్ట్ అక్రీడ్ అంటే వగరైన, దీనికి టాట్, అస్ట్రిజెంట్, పంగెంట్. సో ఇవన్నీ కూడా సినోనిమ్స్. నెక్స్ట్ యాపిటేట్ అంటే ఆకలి, దీనికి సినోనిమ్స్ వాంట్, హంగర్, లాంగింగ్. ఇవన్నీ కూడా సినోనిమ్స్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ కృత్రిమమైన, వీటికి సినోనిమ్స్ అఫెక్ట్, అన్యాచురల్, ఫాల్స్. నెక్స్ట్ అబ్మోనిబల్ అబోమినేబుల్ ఏహ్యమైన, దీనికి సినోనిమ్స్ డిటెస్టేబుల్, ఒడిషియస్, లోత్, సమ్, విక్డ్. సో ఇక్కడ డిటెస్టేబుల్, ఓడియస్, లోత్సమ్, నెక్స్ట్ విక్డ్. సో ఇవన్నీ కూడా ఈ యొక్క అబోమినేబుల్ అనేటువంటి వర్డ్కి సినోనిమ్స్. నెక్స్ట్ అసిలరేట్ త్వరితపరచు, దీనికి సినోనిమ్స్ క్వికెన్, హ్యాస్టెన్, స్పీడప్, ఎక్స్పెడిట్. నెక్స్ట్ యాక్సిడెంటల్ ప్రమాదవశాత్తు, దీనికి అన్ఫోర్సీన్, ఫార్చుయస్, క్యాజువల్, కాంటిజెంట్. సో ఇవన్నీ కూడా సినోనిమ్స్. నెక్స్ట్ అక్యూట్ సూటి, సూక్ష్మమైన, దీనికి సగాషియస్. నెక్స్ట్ అస్టిట్యూట్. నెక్స్ట్ అస్ట్యూట్. నెక్స్ట్ స్ట్రీవ్డ్. నెక్స్ట్ డిస్కాన్సర్నింగ్. సో ఇది అక్యూట్కి సినోనిమ్స్. నెక్స్ట్ అడాప్ట్ అంటే అలవర్చుకొను, దీనికి సినోనిమ్స్ అడ్జస్ట్, అకామిడేట్, కన్ఫర్మ్, రికన్సిల్. సో ఇవి అడాప్ట్కి సినోనిమ్స్. నెక్స్ట్ అడోర్ ప్రియమైనదిగా భావించు, దీనికి సినోనిమ్స్ హోల్డ్ డియర్, రివర్స్, గ్లోరిఫై. నెక్స్ట్ అమాచ్యూర్ అనుభవం లేని లేదా కొత్త, దీనికి వాలంటీర్, నోవైస్, డాబ్లర్. సో ఇది సినోనిమ్స్. నెక్స్ట్ అబోమినేబుల్ అంటే అసహ్యమైన, దీనికి హేట్ఫుల్, లోత్సమ్, బ్యాడ్, అవఫుల్. ఇవన్నీ కూడా అబోమినేబుల్కి సినోనిమ్స్. నెక్స్ట్ బాఫ్లే అంటే గాబరా పెట్టు, దీనికి మిస్టిఫై, పజిల్, కన్ఫ్యూజ్, ఫ్రస్ట్రేట్. ఇవన్నీ కూడా
బఫిల్ అనే దానికి సినోనిమ్స్. నెక్స్ట్ బాక్ అంటే ఆశాభంగము, దీనికి సినోనిమ్స్ హెసిటేట్, స్టాప్, చెక్. నెక్స్ట్ బేర్ ఫేస్డ్, దీనికి సిగ్గులేని అనేది అర్థము, దీనికి పర్యాయ పదాలు బ్రాజన్, షేమ్లెస్, ఇంపుడెంట్. నెక్స్ట్ బేర్ అంటే భరించు, దీనికి మీనింగ్ అంటే పర్యాయ పదాలు సఫర్, టాలరేట్, స్టాండ్, ప్రొడ్యూస్. నెక్స్ట్ బెనివోలెంట్ దయగల, దీనికి సినోనిమ్స్ జెనరస్, ఫిలాంథ్రోపిక్. నెక్స్ట్ చారిటబుల్, హ్యూమాన్, ఇవన్నీ కూడా బెనివోలెంట్కి సినోనిమ్స్. నెక్స్ట్ బ్లాండ్ అంటే మర్యాద పూర్వకమైన, దీనికి అఫబుల్, కోర్టియస్, గ్రేషియస్, స్మూత్. సో ఇది మర్యాద పూర్వకమైన అనే దానికి సినోనిమ్స్. నెక్స్ట్ బ్లిత్ ఆనందకరమైన, దీనికి జియస్, గే, మెరీ, జాలీ, ఇవి సినోనిమ్స్. నెక్స్ట్ బ్రిస్కీ అంటే బ్రిస్క్, దీనికి ఉల్లాసకరమైన అని అర్థము, దీనికి సినోనిమ్స్ యానిమేటర్, వైవాషియస్, అలర్ట్, అలైవ్. నెక్స్ట్ బ్రీత్ అంటే ఊపిరి పీల్చు, బ్రీత్కి సినోనిమ్స్ రెస్పైర్, ఇన్హేల్, ఎక్స్హేల్, అటర్. నెక్స్ట్ బార్బరస్, దీనికి మోటు అని అర్థము, దీనికి సినోనిమ్స్ రూడ్, అన్కల్చర్డ్, ఇన్హ్యూమన్. నెక్స్ట్ బ్యారెన్ అంటే ఫలించని, దీనికి సినోనిమ్స్ స్టెరైల్, అన్ఫర్టైల్, వర్త్లెస్. నెక్స్ట్ బ్యాష్ఫుల్, దీనికి సిగ్గుగల అని అర్థము, దీనికి సినోనిమ్స్ టిమిడ్, షై, డిఫిడెంట్. నెక్స్ట్ బెల్లిటిల్ చిన్న బుచ్చు అని అర్థము, దీనికి సినోనిమ్స్ డిస్పారేజ్, రన్ డౌన్, డిక్రై. నెక్స్ట్ బెనివోలెంట్, దీనికి దయగల అని అర్థము, దీనికి బెనివోలెంట్ అంటే సినోనిమ్స్ జెనరస్, ఫిలాంథ్రోపిక్, చారిటబుల్. నెక్స్ట్ బీట్రే అంటే నమ్మిన వానిని మోసం చేయు, దీని సినోనిమ్స్ డిల్యూడ్, డిసీవ్, ట్రిక్, ప్లే. నెక్స్ట్ బెవిల్డర్ అంటే గాబరా పెట్టు, దీనికి సినోనిమ్స్ కన్ఫ్యూజ్, పర్ప్లెక్స్, డిస్ట్రాక్ట్. నెక్స్ట్ బివిచ్ అంటే మంత్రించు, దీనికి సినోనిమ్స్ ఎంచాంట్, హిపోనటైజ్, చామ్. నెక్స్ట్ బ్లెమిష్ అంటే కలంకం, దీనికి సినోనిమ్స్ డిఫేస్మెంట్, డిఫార్మిటీ, ఫ్లా. నెక్స్ట్ బల్సెక్యూ అంటే పరిహాసమైన, దీనికి సినోనిమ్స్ ఫార్స్, పారోడీ. నెక్స్ట్ కామెడీ. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ అంటే వ్యక్తిత్వ లక్షణము, దీనికి సినోనిమ్స్ ట్రైట్, పెక్యులియారిటీ, నెక్స్ట్ క్వాలిటీ. సో ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్ అనే దానికి సినోనిమ్స్. నెక్స్ట్ చీర్లెస్ అంటే దిగులుగా అని అర్థము, దీనికి సినోనిమ్స్ డ్రియరీ, నెక్స్ట్ డిస్మాల్, సోంబర్, గ్లూమీ. నెక్స్ట్ క్రానిక్ అంటే దీర్ఘమైన, కొనసాగుతున్న అని అర్థము, దీనికి సినోనిమ్స్ కంటిన్యూస్, నెక్స్ట్ హ్యాబిచువల్, కన్ఫర్మ్డ్, డీప్ సీటెడ్. సో ఇవన్నీ కూడా క్రానిక్ అనే దానికి సినోనిమ్స్. నెక్స్ట్ క్లమ్జీ వికారమైన, దీనికి సినోనిమ్స్ అన్గ్రేస్ఫుల్, ఎంబారసింగ్. నెక్స్ట్ క్లచ్ అంటే గట్టిగా పట్టుకొను, దీనికి సినోనిమ్స్ హోల్డ్ ఫాస్ట్, కీప్, సెక్యూర్, క్లెంచ్. నెక్స్ట్
కామిక్ అంటే హాస్యపూరితమైన, దీనికి సినోనిమ్స్ ఫన్నీ, లాఫబుల్, డ్రాల్, ల్యూడిక్రోస్. నెక్స్ట్ కన్క్లూజివ్ అంటే నిర్ణయాత్మకమైన లేదా అంతిమ అని అర్థము. కన్క్లూజివ్ అంటే నిర్ణయాత్మకమైన లేదా అంతిమ అని అర్థము. దీనికి సినోనిమ్స్ డెసిసివ్, ఫైనల్. కన్క్లూజివ్ అంటే డెసిసివ్, ఫైనల్ అని సినోనిమ్స్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను కొన్ని పర్యాయ పదాలు అందించడం జరిగింది. సో మిగతా మీనింగ్స్, పర్యాయ పదాలు, సినోనిమ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్డ్స్ అన్నీ కూడా మీకు ఈ యొక్క పీడిఎఫ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఈ యొక్క క్వశ్చన్స్, సినోనిమ్స్ అనే క్వశ్చన్స్ ఏ విధంగా ఎగ్జామ్స్లో అడుగుతారో, మనం ఏ విధంగా ఈ యొక్క సినోనిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అనే దాన్ని క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా యొక్క క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసము ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.